నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఒక గురువు ఉంటారు అంటారు. కానీ ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇట్లాంటి ఇంటర్వ్యూలు కొత్తవి కావు. నేనే పల్లవి టీవీ ద్వారా చాలాసార్లు ఇదే టాపిక్ మీద మాట్లాడిన. గురువులు మనకి జీవిత పాఠాలు చెప్తారు. అట్లాంటి గురువులు రిటైర్ అయ్యి సేద తీరాల్సిన సమయంలో మానసిక వేదనతోటి చనిపోతున్నారు. ఇప్పటివరకు 40 మంది చనిపోయిందని ఒక దాదాపు అంచనా, ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఖచ్చితంగా. కానీ ఈరోజు ఒక వ్యక్తి సూర్యాపేట జిల్లాలో చనిపోవడం నిజంగా ఎంత శోచనీయమంటే, గురువులు మానసిక వేదనతో చనిపోవటం అనేది అత్యంత దౌర్భాగ్యమైన విషయం. ఈ విషయం గురించి, వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వం నుంచి చలనం మాత్రం లేదు. ఈ ప్రస్తుతం చనిపోయింది ఎవరు, అసలు ఈ పరిస్థితికి ఎండ్ కార్డు పడాలంటే ఏం చేయాలి, మనం మాట్లాడదాం. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. బాగున్నారా సార్? సార్ ఫస్ట్ క్వశ్చన్, ఈ రిటైర్డ్ అయిన టీచర్ ఇప్పటివరకు 40 మంది చనిపోయినారు, ఈ రోజు 41 అని చెప్పొచ్చు, లేకపోతే మీ అంచనాల్లో ఇంకెక్కువ మంది ఉండొచ్చు. కానీ ఈ రోజు చనిపోయిన వ్యక్తి అయితే చిన్న కూతురు పెళ్లి కోసం అప్పు చేసి చనిపోయినంత వరకు మాకు తెలుసు సార్. ఏమైనా డీటెయిల్స్ మీకు తెలుసా? ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే, ఎవరైనా రిటైర్ అయ్యే ముందు ఒక అంచనాకు వస్తారు. నేను ఇల్లు కట్టుకోవాలి, నేను కూతురు పెళ్లి చేయాలని అప్పులు చేసి కమిట్ అయి ఉంటారు. ఆ డబ్బులు ఇదివరకు ఎప్పుడైనా రెగ్యులర్గా వచ్చేది. ఇప్పుడు ఆ డబ్బులు రాకపోయే వరకు ఆ కూతురు పెళ్లికి అప్పు చేయలేక, ఇటు గవర్నమెంట్ ఇవ్వక, బయట అప్పు దొరకక, విధి లేని పరిస్థితుల్లో ఆత్మన్యూనతా భావంతో ఆత్మహత్య చేసుకున్నాడు హుస్సేన్ గారు. అటువంటి అవకాశాలు ప్రభుత్వం ఇవ్వద్దు. ఇప్పటి దాదాపు 52 మంది చనిపోయినట్టుగా మాకు వార్తలని, వారెవ్వరి చనిపోవడం కూడా అసలు ఇంతవరకు జరగలేదు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత పెండింగ్ పెట్టింది వాస్తవమే, కానీ ఇంత బెనిఫిట్స్ అన్నీ కమ్యూటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, సరెండర్ లీవ్ కానీ, టీఏ ఇవన్నీ ఏది ఇవ్వకుండా, అయితే గవర్నమెంట్ను మేము సెక్రటేరియట్లో ఒకసారి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున చర్చించాం. బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ మెంబర్స్ శ్రీధర్ గారు, వీరంతా అప్పుడు కూడా సానుకూలంగా స్పందించారు. ఒక 700 కోట్లు మంత్లీ ఇస్తా అన్నారు. ఆ 700 కోట్లు ఎమ్మడి ఇస్తున్నారు. కొంతవరకు ఒక డిలే చేసినా ఇస్తున్నారు. కానీ ఇప్పుడున్న 13,000-14,000 కోట్ల పెండింగ్ బిల్స్లలో ఈ 700 కోట్లు రెగ్యులర్ ఎంప్లాయీస్ సరెండర్ లీవ్లకు, ఎర్న్ లీవ్, వీటికి ఎన్కాష్మెంట్లకు, వీటికి సరిపోవట్లేదు. ఆ విషయం వెళ్ళిందా సార్ ప్రభుత్వం దృష్టికి పోయింది. లాస్ట్ డిసెంబర్ నాడు మళ్ళీ జేఏసీలో చర్చించి కనీసం 1,500 కోట్లు మంత్లీ ఇస్తే కనీసం ఇంకొక 6 నెలల కన్నా ఇవన్నీ క్లియర్ అయితే అనేది మా అంచనా. సార్ ప్రభుత్వం 700 కోట్లకు ఒప్పుకుంది, 700 కోట్లు ఇస్తున్న పరిస్థితి అన్నారు. సో దాన్ని మీరు డబల్ చేసినారు, సరిపోక 1,500 కోట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉందా? ప్రభుత్వం దానికి ఏం అంగీకరిస్తలేదు, డబ్బులు లేవంటది. ఈ నెల 700 కాదు 720 కోట్లు ఇచ్చినాం, ఏదో కొద్ది గొప్ప మార్జిన్ చెప్తున్నారు తప్ప వాళ్ళు ఇవ్వాల్సినంత డబ్బు ఇస్తలేరు. సరే 23 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, అసలు ఈ స్థాయిలో పెండింగ్ బకాయిలు అనేవి పక్క రాష్ట్రాలలో ఎక్కడా లేవు అన్న మాట వినిపిస్తోంది, నిజమేనా? దాదాపుగా ఎక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒక డిఎల్ పెండింగ్లు ఉన్నాయి, స్టేట్లు ఉన్నాయి, కానీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా చాలా స్టేట్లలో ఇంప్లిమెంట్ అవుతుంది. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చినప్పటి నుండి మాకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తాం. హెల్త్ స్కీమ్ ఎప్పటి నుంచి లేదు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, అది కొన్ని రోజులు నడిచింది. కేసీఆర్ గారు వచ్చినాక కూడా కొద్ది రోజులు నడిచింది. ఎప్పుడైతే హాస్పిటల్స్కు వీళ్ళు బిల్స్ పెండింగ్ ఇవ్వకపోవడం, క్లియరింగ్ చేయకపోవడంలో వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు హ్యాండ్స్ అప్ అన్నారు. ఒక ఐస్, కండ్లు, పండ్ల వరకే అక్కడక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. మిగతా అన్ని ఏవి కూడా మా పెండింగ్ బిల్స్ ఇవన్నీ మేము ఎక్కడ తెస్తామని. తర్వాత రీయింబర్స్మెంట్ మేము ఒక నేనే ఉదాహరణ ఉన్నా, స్టంట్ వేసుకోవడానికి 7 లక్షలు బిల్ అయింది.
ఇచ్చింది 1,86,000, అది కూడా పేపర్ శాంక్షన్. ఇంతవరకు అవి ఇంకా రాలేదు. పేపర్ 8 శాంక్షన్ నెలలు అయింది. అయింది. ఇంతవరకు నేను ఒక రాష్ట్ర నాయకునికే ఆ బిల్ ఇంకా రాలేదు. ఉమ్. ఇట్లా అన్ని పెండింగ్ పెట్టుల్లో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ తోనే ఒక్కొక్కరు 10 లక్షలు 15 లక్షలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ బిల్స్. సరే, ఇప్పుడు మీరు కూడా స్టంట్ తో ఫైట్ చేస్తున్నట్లే. అంతే, స్టంట్ ఫైట్ చేసినాము. ఉమ్. 4 స్టంట్లు వేశారు. ఉమ్. కానీ 7 లక్షల రూపాయలు బిల్ అయింది. ఉమ్. 1,80,000 సాక్ష్యం చేశారు. కానీ ఇంకా మానిటరీ బెనిఫిట్ ఇంకా అందలేదు. ఈ క్యూబిల్నే ఉమ్. పెండింగ్ ఉంది. ఇటువంటి ఉదాహరణ మాత్రం ఇది. ఉమ్. ఇటువంటి స్టేట్లో చాలా ఉన్నాయి. ఉమ్. అసలు ఒక్కొక్క రీఎంబర్స్మెంట్ బిల్లు 6 నెలల నుంచి ఏడాది వరకు ఈజీగా పాస్ అయిన అవుతుంది. ఉమ్. తీరా ఈ కుబేరుకు వచ్చిన తర్వాత కూడా అక్కడ క్లియరెన్స్ కావట్లేవు. ఉమ్. ఏదో 1-2 పైరవీలతో అవుతున్నాయి అని విన్నాం, కానీ అది కూడా మాకు ప్రూఫ్ రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉంచే ప్రధాన 3 డిమాండ్స్ అంటే ఏమేమి వస్తాయి సార్? 4 డిమాండ్స్. ఒకటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్. అన్నిటికన్నా Health scheme మేజర్ గా ముఖ్యం. ఈ ఏజ్ లో కావాల్సింది అవును. ఎంప్లాయీ హెల్త్. దాన్ని మేము ఇంత 2 years నుంచి ఫైట్ చేస్తూ వస్తే రేపు ఫైనల్ చేస్తామని 12th రోజు ఓకే. చీఫ్ సెక్రటరీ గారు సెక్రటరియట్ లో రమ్మని సో రేపు కలవబోతున్నారు మీరు. ఇంత ముందే మెసేజ్ వచ్చింది, ఓకే. ఫోన్ కూడా వచ్చింది. దానికి రేపు పోతున్నాం. అదొకటి ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సార్, అయితే ఎంతవరకు మీ అంచనా, ఎంతవరకు ఫైనలైజ్ చేస్తారు అని మీ అంచనా? 10 lakhs వరకు అని మేము అనుకుంటున్నాం. కనీసం ఉండాలని మేము అనుకుంటున్నాం. ఓకే. 5 lakhs చేస్తారని వార్తలు, అంతవరకు కన్ఫర్మ్ కాదు. ఓకే. అట్లా తర్వాత అసలు అడ్మిట్ అయిన దగ్గర నుంచి టెస్ట్లతో సహా అన్ని వాళ్ళే చేయాలి. ఆ కండిషన్ కావాలి రేపు మేము డిమాండ్ చేసేది. ఓకే. ఇక మీరు 10 lakhs కన్నా తక్కువ ఇస్తే అసలే సరిపోవు. ఇప్పటివి అవును సార్, ఇప్పుడు అన్ని పెరిగినాయి, అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి. అంత మోడరేట్ అయిపోయింది. దాంతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎంతమంది టీం వెళ్ళబోతున్నారు సార్ రేపు? ఎంతమంది టీం వెళ్ళబోతున్నారు? ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్కరు రమ్మన్నారు. ఓకే. దాదాపు ఒక 20-25 members. ఓకే. ఫైనలైజ్ అయిందా సార్ మీ లిస్ట్? మీ లిస్ట్ ఫైనలైజ్ అయిందా? అంటే నాకు చెప్పింది నన్ను రమ్మని. ఓకే. మా సంఘం నుంచి ఒక రమ్మని నాకు చెప్పారు. నాకు అఫీషియల్ గా మెసేజ్ కూడా వచ్చింది. ఓకే. అటు జిఏడి నుంచి వచ్చింది, ఇటు ఆర్ఎంబిసి నుంచి సో వచ్చింది. ఈ పిలుపుని కొంచెం గుడ్ న్యూస్ గా ఏమైనా చూడొచ్చా మనం ప్రస్తుతం? ఇదేదో వీళ్ళు ఈ ఎలక్షన్ ముందు మొదలే పెట్టుకుంటే ఇంకా మా వాళ్ళంతా తృప్తి పడేది. ఇప్పుడు సరే ఎనీహౌ రేపు పెట్టారు కాబట్టి కొంతవరకు ఆశ ఉంది. సరే, దాన్ని ఏ పరిస్థితుల్లో రేపు ఫైనల్ చేయాలి. ఇక మళ్ళీ ప్రొలాంగ్ చేయొద్దు అనేది మా కోరిక. మీరే అంటున్నారు ఇది ఎలక్షన్ ముందు స్టంట్ ఏమో అని. సో అట్లాంటి అనుమానం చాలా మందిలో ఉంది. ఎందుకు అంటే ఈ ఎలక్షన్స్ హడావుల్లోనే మేము ఒక న్యూస్ మాకు వచ్చింది, మేము ప్రజెంట్ చేయడం జరిగింది. ఏమంటే ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసిండ్రు. అది టీచర్స్, రిటైర్డ్ టీచర్ తన ఇంటి ముందు ఆ గేట్ కి ఒక ఫ్లెక్సీ పెట్టేసుకున్నారు. కాంగ్రెస్ కి ఓటు వేసే పరిస్థితి లేదు, మాకు బెనిఫిట్స్ మొత్తం పెండింగ్ లో ఉన్నాయి, మేము నమ్మి మోసపోయాము అన్నట్లుగా ఒక ఫ్లెక్సీ పెట్టిండ్రు. సో ఈ లెవెల్ నిరసన నిజంగా టీచర్స్ లో ఉందా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద? ఇప్పుడు నిరసన ఉంది వాస్తవమే, బాధ ఉంది వాస్తవమే. కానీ ఇక్కడ లోకల్ పాలిటిక్స్, మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ లోకల్ పాలిటిక్స్, అక్కడ లోకల్ కార్పొరేటరు లోకల్ దాంతోనే కొంత డైల్యూట్, ఎంతైతే టెన్షన్ ఉందో, ఎంతైతే నెగటివ్ ఉందో అంత నెగటివ్ ఎక్స్పోజ్ అవపడతలేదు. నేను అబ్జర్వేషన్ దాంట్లో టోటల్గా ఉంది. కానీ అక్కడ లోకల్ ఇష్యూస్ తోని అదే ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీకి వచ్చే వరకు అది క్లియర్ గా అవపడుతుంది. ఇప్పుడు మాత్రం అంత క్లారిటీ వచ్చింది. ఇప్పటికి అఫీషియల్ కాంగ్రెస్ కే అవకాశాలు ఎక్కువ కొడుతున్నాయి. సార్, పెన్షనర్లు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఈ వయసు పైబడిన ఏజ్ లో కూడా ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేసిండ్రు, ఎన్నోసార్లు నిరసనలు తెలిపిండ్రు. ఇట్లాంటి ఇంటర్వ్యూస్ లో గోడు వెళ్ళబోసుకుంటూ కళ్ళ నిండా నీళ్లు తీసుకున్న గురువులు ఉన్నారు మా ముందే. కానీ మొన్న రీసెంట్ గా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మీ వైపు ఒక స్టెప్ తీసుకున్నారు. రైట్. సో మొన్న రీసెంట్ గా బీజేపీ నుంచి జరిగిన ఏదైతే ధర్నా ఉందో బీజేపీ పార్టీ నుంచి, అదేమైనా ఈ పిలుపుకు కారణమని మీరు భావిస్తున్నారా? అంటే దానివల్ల ఏమైనా కొంచెం ముందుకు వెళ్ళింది మీ వాదన? అది
గవర్నమెంట్కి ఎక్స్పోజ్ అయింది వాస్తవమే, ఓకే కానీ వాళ్ళు ఏం ట్రీట్ చేస్తారు, ఇది ఒక పార్టీ, ఓకే వీళ్ళు టేకప్ చేసుకుండ్రు, ఇది వీళ్ళ బెనిఫిట్ కొరకు చేసుకుండ్రు అనేది చూస్తారు. చూస్తారు. ఓకే కానీ ఈ పెన్షనర్స్ ధర్నాలు అన్ని అసెంబ్లీ ముట్టడి కూడా చేసినారు, అసెంబ్లీ ముట్టడి చేసినా చేయనియరు కదా గవర్నమెంట్. ట్రై చేసినారు, ప్రయత్నం చేసినారు. ట్రై చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయటం, ఇది చేయటం. ఏదున్నా గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి తప్పకుండా ఈ సమస్యలన్నీ సాల్వ్ చేయాలి. లేకపోతే నిరసన విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ముందు ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్, ఇప్పటివరకు ఎన్నోసార్లు మీరు ధర్నాలు నిరసనలు చేసినారు, కానీ ప్రభుత్వం నుంచి చలనం లేదు. మీరు మామూలుగా ఈ ఒక స్థాయిలో ఒక హోదాలో ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడానికి కానీ, మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడానికి కానీ, ఎన్నిసార్లు మొత్తుకుంటున్నా కూడా వింటున్నట్టే విని ఏమి చేయకపోవడాన్ని కానీ ఎట్లా చూస్తున్నారు? ఏమని మాట్లాడుకుంటున్నారు? ప్రభుత్వం ఎంతసేపటికి సంక్షేమ కార్యక్రమాలకు డైవర్ట్ చేస్తూ మాకు డబ్బులు ఇచ్చే కాడ చేతులు ఎత్తేస్తున్నారు. ఒక స్టేజ్లో ముఖ్యమంత్రి గారు నన్ను కోసుక తినండి అని, రూపాయి రాదు ఏ స్టేజ్లో అన్నాడో ఏ బాధలో అన్నాడో తెలియదు, కానీ వారు మాత్రం అలా ఏ సీఎం కూడా మాట్లాడకూడదు మాట్లాడాడు. ఎప్పుడు మేము ఏ లీడర్ని కలిసినా, ఏ మినిస్టర్ని కలిసినా కొంచెం ఒక్క పట్టండి, డబ్బులు లేవు, వస్తాయి ఇస్తాం, ఇచ్చే ఇంతవరకు అనటమే తప్ప దాన్ని ఇంప్లిమెంటేషన్ మాత్రం క్లియర్గా కనిపిస్తలేదు. ఎన్ని ఇయర్స్ ఉంటాయి సార్ మీకు? 78. 78. అబ్బా, ఎంత సుదీర్ఘ అనుభవం ఉందో మీకు. అంటే ఎన్ని చూసి ఉంటారు ఈ స్టేజ్ వరకు, సాధక బాధకాలు మీ టీచర్స్ సంబంధించి ఒక మంచి హోదాలో ఉన్నారు. ఇప్పటి వరకు మీ అబ్జర్వేషన్లో ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షనర్ల సమస్యల్ని, రిటైర్డ్ ఎంప్లాయీ సమస్యల్ని ఎక్కువ పట్టించుకున్న దాఖలాలు మీరు చూసిర్రు? రాజశేఖర రెడ్డి గారు వారు ఏదున్నా క్లారిటీగా చర్చించేది, దాని మీద ముందే అవగాహన చేసుకొని వచ్చి అనౌన్స్ చేసేది. ఈ హెల్త్ కార్డు కానీ మిగతా బెనిఫిట్స్ కానీ వారి పీరియడ్లో క్లారిటీగా వచ్చినాయి. తర్వాత రోషే గారు వచ్చి కూడా దాన్ని కంటిన్యూ చేశారు. కేసీఆర్ గారి పీరియడ్లో బెనిఫిట్స్ ఇచ్చారు, నో డౌట్, అందరికన్నా మంచి బెనిఫిట్స్ ఇచ్చారు, కానీ అక్కడ ప్రజాస్వామ్యం లేదు, సంఘాలను పిలిచి చర్చించిన విధానం లేదు. అది కొంచెం బాధగా అనిపించింది. ఒకసారి 43% పిఆర్సీ, 30% పిఆర్సీ, 15% క్వాంటమ్ ఇండియాలోనే లేదు 70 ఇయర్స్ దాటిన వాళ్ళకు. అది 5% ఐఆర్, 93% దాదాపు బెనిఫిట్ ఇచ్చాడు. కానీ ఎన్నడూ అప్పుడు కూడా ఈ పెండింగ్ పెట్టుడు అలవాటు చేశాడు. డిఆర్లు పెండింగ్ పెట్టడం, నాన్ బెనిఫిట్స్, పెన్షనరీ బెనిఫిట్స్ పెట్టడం అప్పుడే స్టార్ట్ అయింది. దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఇంకా చాలా ఘోరంగా దాన్ని డిలే చేస్తున్నారు. అది ఉండకూడదు. ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగస్తులు, పెన్షనర్స్ ప్రభుత్వంలో ఒక భాగమే. మేము 30-35 ఏళ్ళు సర్వీస్ చేసి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ సేవలు చేసిన తర్వాతనే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మాది పెన్షన్ అనేది ఒక హక్కు. నకారా గారి జడ్జిమెంట్లో మా డబ్బులు మాకు ఇవ్వటమే. అందులో ఇప్పుడు మేము దాచుకున్న డబ్బులే, ఉద్యోగస్తులు నిన్నమని రిటైర్ అయిన వాళ్ళంతా గ్రాట్యుటీ కానీ ఇది కానీ సరెండర్ లీవ్ కానీ అన్నీ మేము దాచుకున్న డబ్బులే. మాకు ఇవ్వటానికి కూడా జీపీఎఫ్ కానీ ఇవ్వడానికి ఇబ్బంది పడితే ఇక అంతకన్నా ఘోరం ఏం లేదు. ప్రభుత్వం తప్పకుండా కనువిప్పు కలగాలి, ఈ బెనిఫిట్స్ అన్నీ సాల్వ్ చేయాలనేది మా ప్రగాఢ కోరిక. పిఆర్సీ కూడా 2023 నుంచి పెండింగ్ ఉంది, దాన్ని కూడా వెంటనే సాల్వ్ చేయాలి. డిఆర్లు కూడా పెండింగ్ పెట్టకూడదు, ఏ స్టేట్లో ఇన్ని లేవు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా పెన్షన్ సమస్యలు, ముఖ్యంగా రిటైర్ అయిన ఈ మధ్య రీసెంట్ రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్స్, పెన్షన్ బెనిఫిట్స్ అన్ని క్లియర్ చేయాలని కోరుతున్నాం. రిటైర్మెంట్ ఏజ్ సడలింపు కూడా ఏమైనా మీకు ఇబ్బందులకి గురి చేస్తుందా సార్? కేసీఆర్ గవర్నమెంట్ 3 సంవత్సరాలు పెంచి వాళ్ళ బరువు తగ్గించుకున్నారు. బెనిఫిట్స్ ఇవ్వటంలో దాని బరువు తగ్గించుకున్నారు. ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది, అందులో నో డౌట్. కానీ
ఈ ఈ గవర్నమెంట్ కూడా ఆలోచించిందని పేపర్లలో ఇక్కడక్కడ చూసాం. ఏ పరిస్థితిలో కూడా ఏజ్ ఎక్స్టెన్షన్ పెట్టకూడదు అనేది మాకు. ఓకే. చివరిగా రిటైర్ అయ్యి ఇబ్బందులు పడుతున్న, మానసిక వేదనతోటి ప్రాణాలు తీసుకుంటున్న ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు రిటైర్ అయిన టీచర్లకి, పెన్షనర్లకి ఒక పిలుపు ఇవ్వమంటే, ఒక సందేశం ఏ ఇవ్వమంటే? పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎన్ని బాధలున్నా బాధలను తట్టుకొని మనం సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఉమ్, ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఇదివరకు సాధించుకున్నాం. ఉమ్, సాధించలేని పరిస్థితులు ఆ ప్రభుత్వాలను కూడా ఓడించాం. ఉమ్, అటువంటి అవకాశం మనకు ఉంది. ఉమ్, కాబట్టి మీరు ఆత్మహత్యలు పొరపాట్లు కూడా చేసుకోకండి ఉమ్. అనేదే నా విజ్ఞప్తి. లోకల్ ఎలక్షన్స్ లో ఈ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా సార్? టీచర్స్ కొంతవరకు ఉంది, కానీ లోకల్ అక్కడ క్యాండిడేట్స్ ను ప్రభావితం చేసే ప్లేస్ ప్రభావితం కాబట్టి అంత ప్రస్ఫుటంగా ఎగ్జిబిట్ అవుతలేదు. మెయిన్ ఎలక్షన్స్ వరకు ఉంటుందంటారా? మెయిన్ ఎలక్షన్స్ వరకు ఉంటుందా? మెయిన్ ఎలక్షన్ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిందనుకోండి, ఓకే, అప్పుడు క్లియర్ కట్ గా తెలుస్తుందండి. తెలుస్తుంది. ఓకే, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో అంత ఉండకపోవచ్చు. ఉండదు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే, అక్కడ కార్పొరేటర్, బంధుత్వాలు, అవును. క్యాస్ట్ ఇవన్నీ బేసిదాలు ఉమ్, పనిచేస్తున్నాయి. ఉమ్, నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఎట్ ఏ గ్లాన్స్ యాంటీ చేద్దామని అనుకున్న వాళ్ళు కూడా ఓకే, కొంతవరకు, ఇక కొన్ని జిల్లాల్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఉమ్, మీ పెండింగ్ లిస్ట్ ఏమేమి ఉన్నాయి ఇవ్వండి, ఉమ్, మీకు ఏం పెండింగ్ ఉన్నాయి పేర్లు ఇవ్వండి, ఉమ్. టోకెన్ నెంబర్ ఇవ్వండి, అన్ని క్లియర్ చేస్తామని తాత్కాలికంగా వాళ్ళని మభ్యపెట్టిన చరిత్రలు కూడా ఉన్నాయి. సార్, ఫైనల్ క్వశ్చన్. రేపు మీ మీటింగ్ కి సంబంధించి సక్సెస్ అయితే ఏంటి? ఒకవేళ సక్సెస్ కాకపోతే మీరు ఎట్లాంటి ఆచరణతో సక్సెస్ అయిద్దనే ఆశాభావంతో ఉన్నాం. ఒకవేళ సక్సెస్ కాకపోతే ఇక ముందు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయటం, అది సాధించే వరకు పోరాటాన్ని ఆపం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యా బోధనతోటి ఏజ్ మొత్తం అంకితం చేస్తున్నా ఇట్లాంటి ఈ ఏజ్లో ఉన్న గురువులని నెక్స్ట్ మీరు ఎట్లాంటి ఫైట్ చేయబోతున్నారు అని అడగాలంటేనే చాలా బాధగా ఉంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని ఖచ్చితంగా ఈసారికైనా వీళ్ళలో ఎంతో కొంత ఒక సంతృప్తి కలిగేలాగా ప్రభుత్వం చర్యలు ఉండాలని పల్లవి టీవీ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ అమూల్యమైన సమయాన్ని ఈరోజు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.